ప్రాణాంతకమైన జీబీ సిండ్రోమ్ బారిన పడి చేతులు కాళ్లు పనిచేయని స్థితికి చేరుకున్న యువకుడికి ఒంగోలు జీజీహెచ్ వైద్యులు సకాలంలో చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయల ఖర్చయ్యే చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించి మరోసారి జీజీహెచ్ సేవల గొప్పతనాన్ని చాటారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నాగేశ్వర్ రెడ్డి అనే యువకుడు వాంతులు విరోచనాల అనంతరం తీవ్ర నరాల బలహీనతకు గురయ్యాడు. మొదట ఒక చెయ్యి, ఆ తర్వాత మరో చెయ్యి, అనంతరం 2 కాళ్లకు పట్టు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. క్యాజువాలిటీలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హరి పరీక్షించి జీబీ సిండ్రోమ్గా నిర్ధారించారు. అనంతరం 5 రోజుల పాటు ప్రత్యేక వైద్యం అందించడంతో పాటు అత్యంత ఖరీదైన ఐవీఐజీ ఇంజెక్షన్లను వినియోగించి అతడిని ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడేలా చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడటంతో పేషెంట్ను డిశ్చార్జ్ చేసినట్లు జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ తెలిపారు. ఈ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించామని డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. నరాల బలహీనతతో పాటు పలు క్లిష్ట వ్యాధులకు జీజీహెచ్లో ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సునీల్ గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలేనా? ఎక్కడ? నాగేశ్వర రెడ్డి. నేను క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్గా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నాకు ఫస్ట్ సిమ్టమ్స్ లెఫ్ట్ హ్యాండ్ పట్టు దొరకలేదు. అప్పుడే ఇమీడియట్లీ న్యూరో డాక్టర్ దగ్గరికి వచ్చేసాను. సార్ ఇలా గ్రిప్ దొరకట్లేదు, ఏం చేయాలి సార్ అంటే అప్పుడు సార్ అడ్వైజు ఎన్సీసీ 1 తర్వాత పొటాషియం చేయించుకొని రమ్మన్నారు. అప్పుడు ఎన్సీసీ చేయించుకున్నప్పుడు ఎన్సీసీ నార్మల్గా ఉంది, పొటాషియం కూడా నార్మల్ ఉంది. తర్వాత ఓకే ఫైన్ అనిపించుకొని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాను. తర్వాత 2 డేస్కి రైట్ హ్యాండ్ కూడా సేమ్ మళ్ళీ గ్రిప్ దొరక్క లెఫ్ట్ లెగ్ కొంచెం ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. సపోర్ట్ కుడికాల సపోర్ట్తో చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు సారు సేమ్ మళ్ళీ ఇంకోసారి ఎన్సీసీ చేద్దాము అని చెప్పి ఈసారి కాలుకి చేస్తే అప్పుడు మైల్డ్ చేంజెస్గా కనపడ్డాయి. అప్పుడు జీబీఎస్ సిండ్రోమ్ లాగా ఉంది, ఇది ఇమీడియట్లీ నువ్వు అడ్మిట్ అవ్వాలని సారే అన్నీ చూసుకొని జీజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ సారు మొత్తం టోటల్గా ఇంజెక్షన్ ఐవీఐజీ అనే ఇంజెక్షను ఇమీడియట్లీ స్టార్ట్ చేశారు. దానివల్ల నేను చాలా బాగా రికవర్ అయ్యాను. ఇప్పుడు చాలా నా పనులు నేనే చేసుకోగలుగుతున్నాను. అంత మంచిగా ఉంది, చాలా బాగుంది. ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తే ఖచ్చితంగా అది 5 to 6 నుంచి 10 lakhs దాకా అవ్వచ్చు. 10 lakhs లోపు అవ్వచ్చు డిశ్చార్జ్ అయ్యేలోపు. అది కాకుండా నాకు జీజీహెచ్లో సార్ చేయడం వల్ల ప్రీ ట్రీట్మెంట్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన జీజీహెచ్ ఒంగోలులో జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించిన ఒక పేషెంట్ అత్యవసర పరిస్థితుల్లో క్యాజువాలిటీ రావడం జరిగింది 1 week బ్యాక్. దాన్ని మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ హరి గారు ఎమ్మటే పేషెంట్ని వచ్చి చూసి ఎమ్మటే ట్రీట్మెంట్ చేయటం వల్ల అతను నిజంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అనే మన ఒక ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల అతను ఎమ్మటే అంటే ఆ డిసీజ్ ఇంకా డిటరేట్ కాకుండా ఇంకా ఎక్కువ కాకుండా అక్కడ ఆపగలిగి ఈరోజు అతన్ని మనం డిశ్చార్జ్ చేసుకునే స్టేజ్కి తీసుకొచ్చాము. దీనివల్ల ఏమవుతుందంటే ఇతను కూడా ఒక మెడికల్ హాస్పిటల్లో బయట ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్లో పనిచేస్తుంటాడు. సో అతను కూడా ఏంటంటే ఒక మంచి టెక్నీషియన్ అనమాట, కార్డియాక్ టెక్నీషియన్, క్యాత్ ల్యాబ్లో పనిచేసే అతను అనుకోకుండా ఓ రోజు సడన్గా అతనికి కొంచెం ఇష్యూస్ డయేరియా లాగా ఫీవర్ అన్నీ రావడం వల్ల అతను దాని నుంచి రికవర్ అయ్యాడు. కానీ సడన్గా 1 రోజుల తర్వాత కొంచెం కాళ్ళు చచ్చుపడటం, కాళ్ళు కదలేకపోవటం వల్ల ఎమ్మటే జీజీహెచ్కి వచ్చాడు. వచ్చినమ్మటే మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ మన హెచ్ఓడి సార్ హరిసారు ఆధ్వర్యంలో ఎమ్మటే ట్రీట్మెంట్ చేయటం, ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కియటం, అతన్ని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసి ఈరోజు అతను సొంతగా నడవగలుగుతున్నాడు.
ఇదే వైద్యం అయితే బయట అయితే అట్లీస్ట్ అరౌండ్ 5 lakhs దాకా అవుతుందని చెప్తున్నారు సారు. దాన్ని మనం ఇక్కడ ఉచితంగా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి చేసాము. సో మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ని, మన హరిసార్ని, మిగతా సిబ్బందిని కూడా నేను అప్రిషియేట్ చేసి, ఎందుకంటే మన జీజీహెచ్లో కూడా మంచి వైద్యం జరుగుతుందనేది ప్రజలందరికీ మనం చాలా కేసులు చేసాము, ఇప్పటివరకు చాలా సర్జరీస్ చేసాము, చాలా మెడికల్ ట్రీట్మెంట్స్ చేసాము. న్యూరాలజీ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ మిరాకిల్స్ చేస్తున్నారు. సో అట్లానే వాళ్ళు అభినందిస్తూ ఇంకా మంచి ట్రీట్మెంట్స్ వాళ్ళు ఇట్లానే చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ డాక్టర్ హరి గారు. మీరు ఒకసారి కొంచెం ఆ కేసు గురించి కూడా బ్రీఫ్ చేయండి. రెడ్డి అని 20 years క్యాథ్లాబ్ టెక్నీషియన్ బయట హాస్పిటల్లో. అతను ఒక 1 week బ్యాక్, అంటే 2 weeks బ్యాక్ అతనికి సివియర్ లూజ్ మోషన్స్, వాంతులు, జ్వరం కూడా రావడం జరిగింది. తర్వాత చిన్నగా కోలుకున్న ఒక వారం తర్వాత ఫస్ట్ ఎడం చెయ్యి చచ్చుగా ఉంది సార్ అని చెప్పారు. తర్వాత అతని కొంచెం టెస్ట్ రాసాము. ఇనీషియల్గా టెస్టులు నార్మల్గా ఉన్నాయి. తర్వాత 2 days తర్వాత మళ్ళీ కుడి చేయి కూడా అన్నం కలుపుకోవడము, తినడం చాలా ఇబ్బందిగా ఉంది సార్. చెప్పులు వేసుకోలేకపోతాను. నడిచేటప్పుడు కూడా సైడ్కి తూలు వస్తుంది. తర్వాత కొంచెం కష్టంగా ఉంది సార్. విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది, కండరాలు నొప్పులు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వెంటనే మేము ఈ జీబీ సిండ్రోమ్ లాగా ఉందని సస్పెక్ట్ చేసి, తర్వాత వెంటనే ఎన్సిఎస్ చేసి అతన్ని జీజీహెచ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. జీహెచ్ క్యాజువాలిటీలో పర్సనల్గా నేనే అటెండ్ అయ్యాను. అక్కడే ఇమ్యునోగ్లోబులిన్స్ అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. అది కాస్ట్ ఆఫ్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఐవేజీ ఒక పేషెంట్కి కనీసం 5 నుంచి 6 లక్షల దాకా అవుతుంది. అలాంటిది పేషెంట్కి మేము ఉచితంగా ఇవ్వడం జరిగింది. 5 days ఇన్ఫ్యూజన్ పెట్టాము. ఇమ్యునోగ్లోబులిన్స్ 5 days థెరపీ ఇచ్చాము. ఇక్కడే ఎంఐసీలో అడ్మిట్ చేసి అతనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చి అది హాల్ట్ చేయగలిగాము. డిజీజ్ని ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా అది హాల్ట్ అయింది. హాల్ట్ అవడం వల్ల అతనికి ఈ వారం రోజుల్లో అతనికి మళ్ళీ చెయ్యి పట్టుకోగలుగుతున్నాడు, చెప్పులు వేసుకొని నడవగలుగుతున్నాడు. సో ఇది జీబీ సిండ్రోమ్ అనేది ఒక ప్రాణాంతకమైన, చాలా ప్రమాదమైన జబ్బు. ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది బాడీని. ఇట్లాగే ఎవరైనా విరోచనాలు, వాంతులయ్యి అయిన తర్వాత వారానికి ఈ జబ్బు వస్తుందన్నమాట. అంటే నరాల యొక్క నాడీ వ్యవస్థని దెబ్బతింటుంది. సో మన కరెంటు వైర్ ఎలాగైతే కరెంటు పాస్ చేస్తుందో, మధ్యలో కరెంటుని కట్ చేస్తే ఎలాగా ఆగిపోయింది కరెంటు, సో అలా కూడా నర్వస్ సిస్టమ్, ఈ నరాల యొక్క కరెంటు అసలు పాస్ అవ్వదన్నమాట. సో అట్లా కండరాలన్నీ చచ్చుపడతాయి. క్రమేణా కాళ్ళు, చేతులు, మెడ, తర్వాత ఊపిరితిత్తులు, ఈ యొక్క వెంటిలేటర్ మీద కూడా వెళ్తారు వీళ్ళు. అంటే రెస్పిరేటరీ పెరాలిసిస్, ఊపిరి తీసుకోలేకపోవడం, ఈ కండరాలన్నీ చచ్చుబడి ఊపిరి కూడా తీసుకోలేరు వాళ్ళు. సో కొన్నిసార్లు వీళ్ళకి హార్ట్ రేటు, ఈ సమస్యలు వచ్చి సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా అవుతుంది. సో ఇలాంటిది చాలా ఖరీదైన జబ్బు అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఐవీఏజీ ప్లాస్మాఫెరెసిస్. మనం ఇక్కడ ఐవీఏజీ ఉచితంగా ఉంది. సంవత్సరం నుంచి మన న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఇలాంటి కేసులు కనీసం 6-7 మేము ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. చాలా అందరు రికవర్ అయ్యారు. సో ఈ పేషెంట్ కూడా బాగా రికవర్ అయ్యారు. ఆయన నడవగలుగుతున్నాడు, చేతిలో పట్టు కూడా బాగా వచ్చింది. సో అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో ఇలాగా మా హాస్పిటల్లో ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఎవరైనా పేషెంట్స్ ఇలాగ సిమ్టమ్స్ ఉంటే దయచేసి మా క్యాజువాలిటీకి వస్తే మేము అడ్మిట్ చేసుకుని, ఇలాంటి ఇమ్యునోగ్లోబులిన్స్ ఖరీదైన వైద్యం, అందరూ ఇలా ఖర్చు పెట్టుకోలేరు. మా హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది. మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఐవీఏజీ ఇలాగ ఒక పేషెంట్కి ఐవీఏజీ ఇస్తే రికవరీ అనేది మేము చేసి చూపిస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్, కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో. ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatrannanursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.